Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యూస్ అండ్ సపోర్ట్ అండి. అండ్ ఇంకో విధ్వంసం చూసాం. ఇది ఇది అరాచకం అసలు. ఇది 2013లో 2013లో మనం ఆర్సీబీ చేసిన 263 చూసాం. అది పీక్స్ అది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 years దాకా అసలు అలాంటివి వచ్చినాయి. 230s 240s దగ్గర ఆగిపోయినాయి. 2023 లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో లక్నో వాళ్ళు కొట్టారు. 240 250 దాకా వచ్చారు వాళ్ళు. సంథింగ్ 253 దాకా వచ్చారు. అంటే 2013లో జరిగింది, మళ్ళీ ఒక 10 years తర్వాత జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఐపీఎల్ అయితే ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 weeks 1 week 8th మ్యాచ్ మనం మ్యాచ్ నెంబర్ 8లో ఇలాంటి విధ్వంసం చూసాం. ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి అగైన్స్ట్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్లో. అదే మళ్ళీ మ్యాచ్ నెంబర్ 16లో కూడా ఇంచుమించుగా అదే విధ్వంసం చూసాం ఫ్రమ్ కేకేఆర్ ఢిల్లీ మీద. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ ఇయర్ జరిగిన రెండు కూడా తెలుగు స్టేట్స్లోనే జరిగింది. 277 సన్ రైజర్స్ కొట్టింది హైదరాబాద్లో, అండ్ 272 కేకేఆర్ కొట్టింది వైజాగ్లో. ఒక 20 hours మ్యాచ్లో 272. అసలు 270 అనేది ఒక టైంలో వన్ డేలో ఒక మంచి స్కోర్ 270 అనేది. అలాంటి స్కోర్ని ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 weekలో రెండు టీమ్స్ స్కోర్ చేసిన. అసలు అయితే సన్ రైజర్స్ రికార్డ్ కొట్టేస్తారు అనుకున్నాను నేను, ఎందుకంటే లాస్ట్ ఓవర్లో దే నీడ్ 14 runs అంతే టు బ్రేక్ దట్ రికార్డ్. ఇషాంత్ శర్మ సూపర్ ఓవర్ వేసి 9 runsతో ఆపి ఆ రికార్డ్ అది బ్రేక్ అవ్వలేదు ఆ రికార్డ్. ఏం స్టార్ట్ చేశారు అబ్బా కేకేఆర్. చెప్తున్నాను, నేను ప్రివ్యూ చెప్పినప్పుడే చెప్పాను. కేకేఆర్ సక్సెస్ అనేది ఆ ఇద్దరు కరేబియన్ ఆల్రౌండర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ కనుక ఫామ్లోకి వచ్చారో కేకేఆర్ ఇస్ అన్స్టాపబుల్. అండ్ అలాగే వాళ్ళిద్దరు ఫామ్లోకి వచ్చారు. కరెక్ట్. అసలు చాలా ఇయర్స్ తర్వాత నరైన్ అలా చూస్తున్నాం మనం. నేను అసలు నరైన్ అసలు కంప్లీట్ ఒక 2-3 years నుంచి బ్యాటింగ్ అసలు అసలు ఏం ఆడలేదు. అలాంటిది నరైన్ అసలు విధ్వంసం సృష్టించాడు. అండ్ ఒకసారి చూద్దాం మ్యాచ్ ఎలా జరిగిందో. సాల్ట్ అండ్ నరైన్ స్టార్టెడ్. ఒక 2 hours కాస్త నెమ్మదిగానే సాగింది. ఫస్ట్ ఓవర్ ఖలీల్ అహ్మద్ బాగా వేసాడు, జస్ట్ 3-4 runs ఇచ్చాడు. సెకండ్ ఓవర్ ఈశాంత్ కూడా ఓకే, లెస్ దెన్ రీజనబుల్లీ వెల్, 9 runs or 11 runs వచ్చాడు. అండ్ థర్డ్ ఓవర్ దగ్గర నుంచి మొదలైంది విధ్వంసం. థర్డ్ ఓవర్ దగ్గర నుంచి 19th over దాకా ఎక్కడా ఆగల, ప్రతి ఓవర్ కొడతానే ఉన్నారు. థర్డ్ ఓవర్ ఖలీల్ 15 runs అంతా స్కోర్ చేశారు. ఫోర్త్ ఓవర్ ఈశాంత్ శర్మ 26 runs కొట్టారు ఈశాంత్ శర్మని. ఆ ఫోర్త్ ఓవర్లో రిషబ్ పంత్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్. అది క్లియర్ స్పైక్ ఉంది. అది ఫస్ట్ 2 balls 6, తర్వాత 4, తర్వాత ఫోర్త్ బాల్ క్లియర్ స్పైక్ ఉంది. నరేన్ అవుట్ అయిపోయాడు ఆ బాల్. తన కనుక రివ్యూ కరెక్ట్ టైంలో తీసుకుని ఉంటే. మిచెల్ మార్ష్ చెప్తూనే ఉన్నాడు దేర్ ఇస్ అ సౌండ్, సంథింగ్ ఏదో వినపడ్డాదని. బట్ రిషబ్ పంత్ బికెమ్ లేట్. ఆ రివ్యూ తీసుకునే టైంకి హీఈస్ నాట్ కాన్ఫిడెంట్. రివ్యూ తీసుకునే టైంకి టైం అయిపోయింది. అది క్లియర్ స్పైక్ ఉంది. అక్కడ కనుక నరేన్ అయిపోయి ఉంటే అసలు అప్పుడు నరేన్ స్కోర్ ఎంత 20 మహా 25 ఎంతో ఉంది అంతే. అక్కడ అయిపోయి ఉంటే ఓకే, మిగతా వాళ్ళు వచ్చేవారు, ఇంత విధ్వంసం జరగదు, ఇంత ఫ్రీగా ఆడరు వాళ్ళు. అక్కడ రిషబ్ పంత్ డిలే చేశాడు. నెక్స్ట్ బాల్ 6, తర్వాత బాల్ 4, ఆ ఓవర్ మొత్తం 26 runs వచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి కొడుతూనే ఉన్నారు. తర్వాత అండ్రిక్ నోకియా వచ్చి ఫిల్ సాల్ట్ను వచ్చేసాడు. ఎవరు ఈ రఘు నుంచి ఎవరో నాకు అర్థం కాల. నరేన్, సాల్ట్, రసూల్, రింకు సింగ్ వీళ్ళతోనే ఆపోజిట్ టీమ్స్ వస్తున్నాయి వీళ్ళని ఫేస్ చేయలేక. అసలు కేకేఆర్కి ఎక్కడ దొరుకుతున్నారో ఇలాంటి టాలెంట్ నాకు అర్థం కాలేదు. రఘువంశీ అంట, తను 1 down వచ్చాడు నితీష్ రాణా ప్లేస్లో. నితీష్ రాణాకి ఏదో నిగిలేదో ఉన్నట్టుంది. సూపర్ ఆడాడు. 27 balls 54, 3 sixes and 5 fours. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే అసలు మ్యాచ్ కంప్లీట్. ఫస్ట్ వికెట్ 60 దగ్గర పడింది. వాళ్ళ 4 overs 60 స్కోర్ చేశారు కేకేఆర్. అక్కడి నుంచి ఒక 100 runs పార్ట్నర్షిప్ వచ్చింది, నరైన్ అండ్ రఘువంశీ. దట్స్ అ మ్యాచ్ కంప్లీట్ డిసైడింగ్ పార్ట్నర్షిప్. అది 12 overs దే స్కోర్డ్ 164. అసలు ఒకసారి వీళ్ళ స్కోర్స్ చూస్తే ఫస్ట్ 6 hours
కేకేఆర్ 88 for 1. నెక్స్ట్ 15 ఓవర్స్కి దేవర్ 195. ఇంకా తర్వాత నుంచి 16th ఓవర్ ఒక 10 runs ఖలీల్ని కొట్టారు. 17th ఓవర్ 19 మార్ష్, 18th ఓవర్ 15 ఖలీల్. 19th ఓవర్ చాలా క్రూషియల్, ఎన్రిక్ నోకియాని మళ్ళీ 25 runs కొట్టారు. నోకియాని ఎన్రిక్ నోకియా డెత్ ఓవర్స్, ఐ ఫీల్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ ఐడియా. లాస్ట్ మ్యాచ్ ధోని కొట్టాడు, ఈ మ్యాచ్ రసూల్ కొట్టాడు. అండ్ 20th ఓవర్ భలే వేసాడు అసలు, 8 runs 9 runs ఇచ్చాడు అంతే ఇషాంత్ శర్మ. ఫస్ట్ బాల్ యార్కర్ వేసాడు రసూల్కి, ఏం లేదు, రసూల్ కింద పడ్డాడు, ఏం లేదు, సింపుల్గా రసూల్ క్లాప్స్ కొట్టి వెళ్ళిపోయాడు అంతే ఇషాంత్ శర్మ. సూపర్ బాల్ అది బాల్ అసలు ఈ ఐపీఎల్కి అదే ది బెస్ట్ బాల్ అని చెప్పాలి, అసలు సూపర్ డెలివరీ అది. బట్ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. రసూల్ రఘువంశీ అవుట్ అయిన వెంటనే రసూల్ వచ్చాడు, నరేన్ అయిపోయాడు 12th ఓవర్ దగ్గర. నరేన్ అయిన తర్వాత రసూల్ వచ్చాడు, రసూల్ని హ్యాంగా 2 down పంపారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ అర్థం చేసుకోవచ్చు, ఇంకా కొడుతూనే ఉండాలని డిసైడ్ అయ్యారు వాళ్ళు. రసూల్ ఒక 41, 19 balls లో 3 sixes and 4 fours. అండ్ నరేన్ 39 balls లో 85, 7 sixes 7 fours. ఇంకా నరేన్ బుర్రలో అసలు సింగిల్ తీద్దాం, స్ట్రైక్ అనే థాటే లేదు అసలు. ఫస్ట్ 6 hours అయితే ఊపుతూనే ఉన్నాడు. ఫస్ట్ 5 balls అయితే నరేన్ 0, ఫస్ట్ 5 balls డాట్స్ ఆడాడు నరేన్. అక్కడి నుంచి ఇంకా అసలు కొడుతూనే ఉన్నాడు. 5 అంటే ఆల్మోస్ట్ 34 balls లోనే 85 స్కోర్ చేశాడు నరేన్. సూపర్ ఇన్నింగ్స్ అసలు. అండ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చారు. శ్రేయస్ అయ్యర్ స్టార్టింగ్లో కొంచెం స్లోగానే ఆడాడు, తర్వాత ఒక 2 6లు పడ్డాయి, 18 runs. రింకు వచ్చాడబ్బా చివరిలో, ఒక 8 balls 26, 3 sixes and 4, స్ట్రైక్ రేట్ 325. అట్లా స్టార్టింగ్ రావడం ఎత్తుకుంటున్నాడు రింకు. చాలా డెడ్లీగా ఉంది కేకేఆర్ టీం. అసలు సాల్ట్, నరేన్, రఘువంశీ లేకపోతే నితీష్ రాణా వస్తాడు, రసూల్, అయ్యర్, రింకు, వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్. సూపర్ టీం ఇది. అండ్ అసలు వీళ్ళు లాస్ట్ ఇయర్ టీంకి ఈ ఇయర్ టీంకి అంత చేంజ్ ఏం లేదు. అదే సాల్ట్ స్పేస్లో రాయ్ ఉండేవాడు. నరేన్, రసూల్, అయ్యర్ లాస్ట్ ఇయర్ లేడు. రింకు, వెంకటేష్ అయ్యర్ ఇదంతా చాలా మటుకు కోర్ అంతా సేమ్. బట్ వాళ్ళ ఐ థింక్ గంభీర్ హెస్ మేడ్ ఏ హ్యూజ్ చేంజ్. గంభీర్ హెస్ బ్రాట్ ఎ స్పిరిట్ ఇన్ హోల్ టీంలో, తన ఒక మంచి స్పిరిట్ తీసుకొచ్చాడని నాకైతే అనిపించింది. అండ్ బౌలింగ్లో కూడా డీసీ బౌలింగ్ మొత్తం అందరూ తేలిపోయారు అబ్బా. ఖలీల్ కాస్త 4 overs 43 for 1, ఒక 10 runsతో ఉన్నాడు. మిగతా వాళ్ళందరికీ పగిలిపోయింది. ఇషాంత్ శర్మ 3 overs 43 for 2 wickets పడ్డాయి. నోకియా 4 overs 60, ఆల్మోస్ట్ 59, 3 wickets వచ్చినాయి కానీ 59 runs. రసిక్ సలాం అని తీసుకొచ్చారు పాపం, యంగ్స్టర్, చితగొట్టి పట్టారు అతను కూడా. 3 overs 47. సుమిత్ కుమార్ 2 overs 19. అందరినీ ఎవరిని, అక్షర్ పటేల్ అయితే 1 over 19 runs కొట్టాడు. ఇంకా మళ్ళీ అక్షర్ పటేల్ తీసుకురాలేదు వాళ్ళు బౌలింగ్కి. అండ్ మిచెల్ మార్ష్ కాస్త పర్లేదు, 1 over గట్టి కొట్టారు. 3 overs 37 for 1. ప్రతి ఒక్కరిని చిత్త కొట్టారు. అండ్ దే టార్గెట్ వాస్ 273తో వాళ్ళు దిగితే వాళ్ళు ఏం ఆడతారు, ఏదో ఆడతారు, ప్రతి బాల్ ఊపాలి, తగిలితే వెళ్తుంది లేకపోతే అవుట్. అలాగే స్టార్ట్ చేశారు పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్. 2 ఓవర్లు బాగానే వెళ్ళింది కానీ సెకండ్ ఓవర్ లాస్ట్లో పృథ్వీ షా వాస్ గాన్. 20 ఎవరికి వైభవ్ అరోరా చాలా బాగా బౌలింగ్ చేశాడు. వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బెటర్ అయింది లాస్ట్ టైం కన్నా. వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్ బౌలింగ్ వేయలేదు, తనకి ఏదో నిగిలేదో ఉన్నట్టుంది, స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాడు. హర్షిత్ రాణా లేకపోయినా దేర్ బౌలింగ్ వాజ్ ఎక్సలెంట్. వైభవ్ అరోరా సూపర్గా వేసాడు బౌలింగ్. అండ్ పృథ్వీ షా, నెక్స్ట్ మిచెల్ మార్ష్ కూడా డక్, అభిషేక్ బొరల్ కూడా డక్. అండ్ 2 కూడా వెంటనే పడిపోయినాయి వాళ్ళకి వికెట్లు. అండ్ ఆల్మోస్ట్ 4 ఓవర్స్కి దే ఆర్ 33 for 4. డేవిడ్ వార్నర్ గాన్, అభిషేక్ బొరల్, మిచెల్ మార్ష్, పృథ్వీ షా 4 అయిపోయారు. అక్కడి నుంచి ఒక 10 hours కాదు, ఒక 9 hours ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఢిల్లీకి. రిషబ్ పంత్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ మంచి ఒక కాస్త మ్యాచ్
చూడాలి అనిపించే ఆశ చిగురించింది అంటారు కదా, అలాంటి పార్ట్నర్షిప్ ఇది. రిషబ్ పంత్ చాలా బాగా 25 ఫ్రమ్ 55 ఫ్రమ్ 25 బాల్స్. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఒక మంచి 50 కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్ రిషబ్ పంత్ తను చేయగలిగింది అంతా చేశాడు. హెస్ డన్ వెల్. 5 సిక్సెస్ అండ్ 4 ఫోర్స్. వెంకటేష్ అయ్యర్ని ఒక ఓవర్ కొట్టాడు అబ్బా రిషబ్ పంత్, 28 రన్స్ కొట్టాడు. ఆ ఓవర్ మటుకి అసలు రిషబ్ పంత్ ఇస్ బ్యాక్ అనిపించింది. అండ్ రిషబ్ పంత్ నిజంగా ఇలాగే తన తన వన్-డే స్క్వాడ్లోకి, T20 స్క్వాడ్లోకి రావాలి. అండ్ టెస్ట్లో కూడా. అండ్ ఆ ఓవర్ సూపర్ కొట్టాడు. బట్ రిషబ్ పంత్ అనే ఎంత ఆడతాడు, ప్రతి బాల్ హిట్ చేస్తానే ఉండాలి. అండ్ 12.2 దగ్గర రిషబ్ పంత్ లాస్ట్ హిస్ వికెట్. ఎవరికి? వరుణ్ చక్రవర్తి. అండ్ ఆ తర్వాత టెస్ట్ అండ్ స్టబ్స్ కొంచెంసేపు ఆడాడు. తర్వాత ఇంకా ఇట్స్ జస్ట్ ఫార్మాలిటీ. టపమని వికెట్లు పడుతూనే ఉన్నాయి. స్టార్టింగ్ ఒక కొలాప్స్ ఉంది, మిడిల్లో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, మళ్ళీ కొలాప్స్. అక్షర్ పటేల్ డక్అవుట్, సుమిత్ కుమార్ 7, రసిక్దార్ 1 సింగిల్. ఇట్స్ జస్ట్ ఫార్మాలిటీ. కాస్త ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద విన్. 106 కేకేఆర్ 106 రన్స్ నెగ్గిందంటే చాలా పెద్ద విన్. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇంకా పెద్ద విన్ వచ్చేది ఒకవేళ రిషబ్ పంత్ అండ్ టెస్ట్ అండ్ స్టబ్స్ పార్ట్నర్షిప్ లేకపోతే. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకో 50 రన్లతో నెగ్గేవారేమో. అండ్ సూపర్ బౌలింగ్ ఫ్రమ్ కేకేఆర్ బౌలర్స్ అందరూ కూడా చాలా బాగా వేశారు. మిచెల్ స్టార్క్ 25 for 2. ఫైనల్లీ మిచెల్ స్టార్క్ ఒక వికెట్ వచ్చింది ఈ ఐపీఎల్లో 25 crores పెట్టుకున్నందుకు. అది కూడా వార్నర్ వికెట్ బౌల్డ్. సూపర్. మిచెల్ స్టార్క్ తన బేసిక్స్ స్టిక్ అయితే డెఫినెట్గా వికెట్స్ వస్తాయి. ఈజ్ ట్రైయింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు కానీ స్టిక్ టు ద బేసిక్స్, డెఫినెట్గా మిచెల్ స్టార్క్ వస్తాయి వికెట్స్. అండ్ వైభవ్ అరోరా సూపర్ బౌలింగ్, 27 for 3. రసూల్ 14 for 1. నరేన్ కూడా ఎక్సలెంట్ వేసాడు అసలు బౌలింగ్, 29 for 1. వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్ ఎప్పుడులాగే 33 for 3. సూపర్ అసలు, దిస్ ఇస్ సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి కేకేఆర్ దగ్గర నుంచి. అండ్ మిగతా ఐపీఎల్ టీమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి కేకేఆర్తో. ఇట్స్ రియల్లీ టఫ్, అంత ఈజీ కాదు మిగతా టీమ్స్కి. అండ్ ఈ టీంలో ఈ మ్యాచ్లో ఢిల్లీకి ఏదైనా కాస్త పాజిటివ్ ఉందంటే రిషబ్ పంత్ మళ్ళీ ఒక ఫామ్లో అందుకుంటున్నాడు. వెరీ గుడ్ సైన్ ఫర్ ఢిల్లీ. మిగతా వాళ్ళు ఆడాలి. ఇలా ఇంత విధ్వంసం జరిగిన తర్వాత మనం ఆపోజిట్ టీం బ్లేమ్ చేయలేం. పర్టికులర్లీ అసలు 2 గంటలు ఢిల్లీ బౌలర్స్ నరకం చూశారని చెప్పాలి. కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు వాళ్ళు. అండ్ కేకేఆర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా టీమ్స్ అన్ని వాళ్ళు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు, ఈసారి పక్కా టైటిల్ కొట్టాలని అర్థమైపోతుంది. అండ్ వాళ్ళ టీంలో ఎక్కడక్కడ ఫాల్ట్స్ లేవు. ప్రతి బౌలర్ హర్షిత్ రాణా అసలు ఒక్క బాల్ కూడా వేయకుండా బయటికి వెళ్ళిపోయాడు, అయినా వాళ్ళు బౌలింగ్లో ది బెస్ట్ ఇచ్చారు స్టిల్. అంటే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బౌలింగ్ డెప్త్, వాళ్ళ బ్యాటింగ్ డెప్త్. ఎప్పుడైతే మీకు రసూల్, నరేన్ ఉన్నారో వాళ్ళు 8 overs ఇస్తారు అండ్ బిగ్ హిట్టింగ్ చేస్తారు, ఇంకేం కావాలి మీకు? సో కేకేఆర్ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. అండ్ వాళ్ళ రన్ రేట్ కూడా స్కై హై ఉంది అసలు రన్ రేట్. అండ్ కేకేఆర్ రన్ రేట్ ఈస్ +2.5. ఎక్సలెంట్ రన్ రేట్ ఇది. 3 మ్యాచ్లు 3 నెగ్గారు. అండ్ ఢిల్లీ వాజ్ అట్ లాస్ట్ ఇన్ సెకండ్ పొజిషన్, -1.3 రన్ రేట్. అండ్ దట్స్ ఇట్. అండ్ కేకేఆర్ నెక్స్ట్ ఎవరితో ఉంది మ్యాచ్ అంటే నెక్స్ట్ చెన్నై వర్సెస్ కేకేఆర్ నెక్స్ట్ 22nd మ్యాచ్, 8th April 8th. చెన్నై వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఊది పడేస్తారు దీపక్ చహర్ని, తుషార్ దేశపాండే. వాళ్ళు కనుక కరెక్ట్ లైన్ అండ్ లెన్స్లో వేయలేదంటే చితక్ కొట్టి పెడతారు వాళ్ళు. ఢిల్లీ నెక్స్ట్ మ్యాచ్ ఈజ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఓకే, లాస్ట్ టేబుల్ చివరి పొజిషన్లో ఉన్న ఇద్దరికి 7th April. ముంబై మరి ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ కేకేఆర్, ఆల్ ది బెస్ట్ ఢిల్లీ. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.